Hi guys, the final boss, Rock. WrestleMania announcement అయితే చేసేసిండు. న్యూ ఓర్లిన్స్ నెక్స్ట్ ఇయర్ 2026 సీజర్ సూపర్ డోమ్ ఏప్రిల్ 12th అండ్ ఏప్రిల్ 13th ఇండియన్ డేట్స్ ప్రకారం WrestleMania 42 అయితే జరగబోతుంది. అంతేకాకుండా కోడీ రోడ్స్ రాక్ మధ్య జరిగింది కూడా డిస్కస్ చేద్దాం. సో అది ఎక్కడికి లీడ్ చేస్తుందని నేను అనుకుంటాను చెప్తా. సో రాక్ అన్నాడు, నీ దగ్గర ఉన్న టైటిల్ నాకు కావాల్సింది నీ సోల్ అని, అంటే నీ అంతరాత్మ లేదా ఆత్మ వాటెవర్. అంతేకాకుండా నువ్వు గ్రేట్ ఛాంపియన్గా ఉన్నావు అని, అంతేకాకుండా నేను చాలా మంది మెచ్చుకుంటా ఉన్నారు, కానీ నువ్వు గ్రేట్ ఛాంపియన్ కంటే ఇంకా ఎక్కువ ఎదగాలి. ఇప్పుడు నీకు మిలియన్స్ ఫాలోవర్స్ ఉండొచ్చు సోషల్ మీడియాలో, నాకు 500 million ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఇంకా నువ్వు నేను చెప్పింది కనుక చేస్తే, నువ్వు నా ఛాంపియన్గా ఉంటే నువ్వు ఇంకా చాలా హైట్స్ అచీవ్ చేస్తావు, నీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటావు, మీ వైఫ్ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసిన వాడివి అవుతావు, అంతేకాకుండా నీ బేబీ మీ కూతురు యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసిన వాడివి అవుతావు అనేది చెప్పడం జరిగింది రాక్. అండ్ అంతేకాకుండా రాక్ మూవీ మొయానా 2కి వెళ్ళడం జరిగింది కోడీ రోడ్స్ అండ్ తన ఫ్యామిలీ ప్రీమియర్కి. తనకి తెలుసు కోడీ రోడ్స్ వాళ్ళ డాటర్ కూడా ఏమనుకుంటుందో, ఇంకా ఎక్కువ సాధించాలంటే పాసిబుల్లీ హాలీవుడ్కి వెళ్ళడమా లేకపోతే ఇంకేమైనా న్యూ హైట్స్కి రీచ్ అవ్వడమా అని. సో అవన్నీ కావాలంటే నేను చేయగలుగుతాను, నువ్వు నా ఛాంపియన్గా ఉండు అని అయితే రాక్ కోడీ రోడ్స్తో చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫైనల్ స్టేట్మెంట్, నీ దగ్గర నాకు కావాల్సింది నీ ఛాంపియన్షిప్ కాదు, నీ సోల్. అంటే రాక్ చెప్పినట్టు వినాలే అన్నట్టుగా రాక్ అయితే కోడీ రోడ్స్తో చెప్పడం జరిగింది. సో మరి ఇది దేనికి లీడ్ చేస్తుంది, కోడీ రోడ్స్ ఏం సమాధానం చెప్తాడు రాక్ ఇచ్చిన ఆఫర్కి అనేది అయితే తెలియాలి. మరి కోడీ రోడ్స్ ఏ డెసిజన్ చూస్ చేసుకుంటారనేది అయితే రియల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్. బట్ అకార్డింగ్ టు నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే కోడీ రోడ్స్ నో అని చెప్పే ఛాన్సెస్ ఉన్నది ఎలిమినేషన్ ఛాంబర్లో, కానీ ఆ నో కాస్త ఎస్ అయ్యే ఛాన్స్ ఉంది రెసల్మేనియా మ్యాచ్లో. సో ఎలిమినేషన్ ఛాంబర్ మనందరికీ తెలుసు 6 కంటెస్టెంట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. జాన్ సీనా, డ్రూ మ్యాకెంటైర్, CM పంక్, డేమియన్ ప్రీస్ట్, లోగన్ పాల్, సెత్ రాలిన్స్. సో ఇందులో నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్న, ఎలిమినేషన్ ఛాంబర్ డిక్లేర్ అయినప్పటి నుంచి జాన్ సీనా విల్ విన్ ద ఛాంబర్. జాన్ సీనా ఎలిమినేషన్ ఛాంబర్ గెలుస్తాడు. దాని తర్వాత ఇప్పుడు ఆ ఛాంబర్ ఎవరు గెలిస్తే వాళ్ళతో కోడీ రోడ్స్ ఫేస్ చేస్తాడు అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ కోసం. సో జాన్ సీనా వర్సెస్ ది అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ కోడీ రోడ్స్, వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఉంటుంది రెసల్మేనియాలో. అండ్ ఆ మ్యాచ్లో మనకి రాక్ ఇన్వాల్వ్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. ఆ ఇన్వాల్వ్మెంట్ ద్వారా కోడీ రోడ్స్ హీల్ టర్న్ అవుతాడు, జాన్ సీనాని ఓడించడం కూడా జరుగుతుంది రెసల్మేనియాలో. సో రెసల్మేనియాలో కోడీ రోడ్స్ జాన్ సీనాని రాక్ హెల్ప్తోనే కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ హీల్ టర్న్గా మారి జాన్ సీనాని ఓడించి తన టైటిల్ని అయితే రిటైన్ చేసుకోబోతాడు. సో ఇది అకార్డింగ్ టు మై స్పెక్యులేషన్. సో మరి మీ స్పెక్యులేషన్స్ ఇంకేమైనా ఉండొచ్చు. ఇది ఆల్రెడీ మనం ఒకసారి చూసుకుంటే స్టోన్ కోల్డ్ వర్సెస్ రాక్ రెసల్మేనియా 17 జరిగింది కదా. సో అందులో కూడా క్లోజింగ్ మూమెంట్స్లో విన్స్ మెక్మ్యాన్ వస్తాడు. విన్స్ మెక్మ్యాన్ వచ్చి ఆ మ్యాచ్లో ఇంటర్ఫియర్ అవ్వడం జరుగుతుంది. స్టోన్ కోల్డ్ హీల్ టర్న్ అవుతాడు. అక్కడ స్టోన్ కోల్డ్ సోల్డ్ హిస్ సోల్ టు విన్స్ అన్నట్టుగా మనకి జిమ్ రాస్ కూడా చెప్పడం జరుగుతుంది కామెంటరీ టేబుల్ మీద. సో అదే కైండ్ ఆఫ్ స్టోరీ యాంగిల్ని ప్లే చేసే ఛాన్స్ అయితే ఉంది రెసల్మేనియా 41కి. సో ఈసారి అగెయిన్స్ట్ జాన్ సీనా ఉన్నది కోడీ రోడ్స్ అండ్ విన్స్ మెక్మ్యాన్ ప్లేస్లో రాక్ ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఇది నా ప్రకారం నేను అనుకుంటున్నా. సో ఇలా జరగచ్చు, జరగకపోవచ్చు. సో మీ థియరీస్ మీకు ఉండొచ్చు. మరి మీరేమనుకుంటారు, కోడీ రోడ్స్ యాక్సెప్ట్ చేస్తాడా రాక్ ఆఫర్ని? ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఏం జరుగుతుంది, యాక్సెప్ట్ చేయకపోతే కోడీ రోడ్స్ ఏం చెప్తాడు, రెసల్మేనియాలో ఎవరు కోడీతో కంపీట్ చేస్తాడు, ఎలిమినేషన్ ఛాంబర్ జాన్ సీనానే గెలుస్తాడా లేకపోతే ఇంకోరన్నా గెలుస్తారా? మీ ఒపీనియన్స్ ఏంటి అనేది అయితే కింద కామెంట్ చేయండి. సో ఇందాక చెప్పినట్టు అది నా ఒపీనియన్, నేను ఆ విధంగా రెసల్మేనియా ఎండ్ అవుతుంది అనుకుంటున్నా. కోడీ రోడ్స్ 100% రాక్తో కలిసి హీల్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎలిమినేషన్ ఛాంబర్లో నో చెప్పొచ్చు కోడీ రోడ్స్ రాక్ ఆఫర్కి, బట్ ఈవెన్చువల్లీ రెసల్మేనియాలో జాన్ సీనాతో కంపీట్ చేసేటప్పుడు 100% హీల్ టర్న్ అయ్యి రాక్తో కలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జాన్ సీనా డెఫినెట్లీ ఎలిమినేషన్ ఛాంబర్ విన్ అవుతాడు, అందులో నో డౌట్ నాకైతే
మరి మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కమెంట్ చేయండి. సో అది స్టోరీ గైస్, రాక్ అండ్ కోడీ రోడ్స్ది. అండ్ అంతేకాకుండా దాని తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో రాక్ ఏం చెప్పిండంటే కోడీ రోడ్స్ అండ్ ద ఫైనల్ బాస్ మ్యాచ్లో కంపీట్ చేయాల్సిన అవసరం అయితే లేదు అంట. సో అకార్డింగ్ టు స్టోరీ లైన్స్, ఫైనల్ బాస్ అండ్ కోడీ స్టోరీ లైన్ ఇద్దరు 1-on-1 మ్యాచ్లో కంపీట్ చేసి ఎండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మా క్యారెక్టర్స్ అలాగా ఉన్నాయి, మ్యాచ్తోని సంబంధం లేకుండా అనేది చెప్పడం జరిగింది రాక్. సో కోడీ వర్సెస్ రాక్ ప్రాబబ్లీ 1-on-1 మ్యాచ్ జరగకపోవచ్చు ఫ్యూచర్లో. మరి రోమన్ వర్సెస్ రాక్ ఎప్పుడు ఉంటుందంటే పాసిబుల్లీ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా 42 న్యూ ఆర్లిన్స్ లూయిజియానాలో జరుగుతుంది కదా, ఆ టైంలో ఉంటే ఉండొచ్చు. మరి రోమన్ రైన్స్ ఏం చేస్తాడు, ఎప్పుడు వస్తాడు అంటే ఆల్రెడీ ఎలిమినేషన్ ఛాంబర్లో రాయల్ రంబల్లో తనని కొట్టిన సెత్ రాలిన్స్ ఉన్నాడు, సీఎం పంక్ కూడా ఉండడం జరిగింది. సో మరి ఎలిమినేషన్ ఛాంబర్లో రోమన్ రైన్స్ వచ్చి వాళ్ళిద్దరికి కాస్ట్ చేస్తాడా ఛాంబర్ మ్యాచ్ని లేదా అనేది అయితే చూడాలి. బట్ హ్యాజ్ ఆఫ్ నౌ రాక్ అండ్ కోడీ రోడ్స్ స్టోరీ లైన్ అయితే నేను ఆ విధంగా ప్రిడిక్ట్ చేస్తాను. సో అది గైస్. అండ్ అంతేకాకుండా కార్మెలా WWE కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయినట్టుగా తెలుస్తుంది. కార్మెలా ఇస్ నో లాంగర్ విత్ WWE ఒకవేళ అది కనుక నిజం అయితే. సో అది స్టోరీ గైస్. అండ్ అది ఇప్పుడు కొన్ని రోజులు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.